అమలు చేయాలి అమలు చేయాలి బీడీ కార్మికులకు 4000 రూపాయల పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి రాని వారు కూడా కొత్తగా అమలు చేయాలి అమలు చేయాలి రాని మహిళా బీడీ కార్మికులకు కూడా పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి నశించాలి 6 గ్యారంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు 4000 రూపాయల పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి 6 గ్యారంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు 4000 రూపాయలు వచ్చే నెల నుంచి అమలు చేయాలి అమలు చేయాలి 6 గ్యారంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు 4000 రూపాయలు వచ్చే నెల నుంచి అమలు చేయాలి అమలు చేయాలి జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి 6 గ్యారంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు 4000 రూపాయలు వచ్చే నెల నుంచి అమలు చేయాలి అమలు చేయాలి 6 గ్యారంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు వచ్చే నెల నుంచి 4000 రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం 6 గ్యారంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు 4000 రూపాయల పెన్షన్ అమలు చేయాలి అమలు చేయాలి కార్మికులకు ఇస్తా అన్న హామీలు ఒకటి కూడా ఇవ్వలేదు. గవర్నమెంట్ మాకు మహిళల గురించి ఏమీ కూడా పట్టించుకుంటలేదు. సంవత్సరం మీద 3 నెలలు అవుతున్నది. ఇప్పటికీ బీడీ కార్మికుల జోలే వస్తలేదు. మహిళా గ్రూపులు అని అంటారు. సిలిండర్ కూడా వస్తలేదు. మాకు ఎలాంటి ప్రభుత్వం నుంచి ఆసరా పింఛన్లు రావడం లేదు. మహిళా 2500 గురించి కూడా ఇస్తలేరు. మీరు ఏమంటారు? మహిళలకు ఒక 4000 పింఛని రావాలి. మళ్ళీ రాని వాళ్ళకు కూడా మీరు పింఛన్ ఇవ్వాలని బీడీ కార్మికులందరము దయచేసి కోరుతున్నాం మీ ప్రభుత్వాన్ని. మాకు ఎలాంటి సహకారాలు అందటం లేదు కాబట్టి మేము ఇలాంటి సమ్మెకులు దిగుతున్నాము. మీరు ఇంకా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా మీరు ఇట్లనే ఉంటే 15 నెలలు కావస్తుంది. ఇంకా కూడా మీరు ఎలాంటి మా గురించి పట్టించుకోవడం లేదు. దయచేసి ప్రభుత్వము మాకు వచ్చే నెలనన్న శాంక్షన్ చేయాలని కోరుతున్నాము. సిలిండర్ కూడా రావడం లేదు. మాకు 2500 పింఛను వస్తలేదు. బీడీ కార్మికులకు 4000 ఇస్తా అన్నారు, ఇవ్వడం లేదు. అన్నీ కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. సరే, ధన్యవాదాలు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం విలాసాగర్ గ్రామ పంచాయతీ గౌరవనీయులు కార్యదర్శి గారికి ఇక్కడ ఉన్న మహిళా బీడీ కార్మికుల ఆధ్వర్యం లోపల అలాగే సిపిఎం పార్టీ ఆధ్వర్యం లోపల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి, అలాగే సాధారణ మహిళలకు 2500 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి, అలాగే సబ్సిడీ మీద 500 రూపాయలకే ఇస్తామని చెప్పి ఇలా కల్లిబొల్లి మాటలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తున్నా కూడా ఈ మహిళా బీడీ కార్మికుల పెన్షన్ కానీ సాధారణ మహిళా పెన్షన్ కానీ ఇలా ఏ రంగం చూసుకున్నా ఈ 3 వాగ్దానాలు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఇప్పటివరకు అమలుకు నోచుకోవడం లేదు. మరి ఇప్పుడు 15 నెలలు కావస్తున్నా కూడా ప్రభుత్వం ఆ దిశగా అమలు చేయడం లేదు. కాబట్టి ఇప్పుడు నిన్నటి శాసన మండలిలో కూడా సీతక్క గారు కూడా గత ప్రభుత్వం ఇచ్చిన 2000 రూపాయల హామీ 2000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో అదే హామీ అమలు చేస్తామని చెప్పి ఇలా మాట తప్పడం జరిగింది. మరి అప్పుడు అధికారంలోకి వచ్చే ముందు మీకు గుర్తు లేదా అని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని తప్పు పట్టడం జరుగుతుంది. మాట ఇచ్చి ఇలా ఓట్లు దండుకొని ఇలా అధికారంలోకి వచ్చి ఇలా ప్రజలను మోసం చేసిందంటే ఇది అంకల్ గారెడ్డి ప్రభుత్వమే తప్ప కానీ ఇది ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పి అనిపించుకోవడం లేదు. అప్పుడేమో మాది కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలని చెప్పి అంతే ఇలా కాంగ్రెస్ నమ్మి ఓట్లేస్తే ఇలా నట్టేటే ముంచిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశం నడుస్తున్న సందర్భంలో ఈ మహిళా బీడీ కార్మికుల పరిస్థితిని అర్థం చేసుకొని వచ్చే నెల ఏప్రిల్ నెల ఏదైతే ఉందో ఆ నెల నుంచి అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిపిఎం పార్టీ పిలుపులో భాగంగా ఈ గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మీరు ఈ పెన్షన్ అమలు చేయకపోతే మాత్రం ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి 2,50,000 మంది ఈ బీడీ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్న మహిళా బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐక్యం చేసుకొని పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మీరు ఇచ్చిన మాటనే కాబట్టి ఆ మాటనే మేము అడుగుతున్నాం కాబట్టి కార్మికుల పక్షాన బేషరతుగా ఆ పథకం అనేది వచ్చే నెల ఏప్రిల్ నుంచి అమలు చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి మరొక్కసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. 6 గ్యారంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికుల పెన్షన్ అమలు చేయాలి. 6 గ్యారంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు 4,000 రూపాయలు వచ్చే నెల అమలు చేయాలి. జిందాబాద్ సిపిఎం.